Hello, welcome to Competitive Exams Library YouTube channel. సో టుడే వీడియో వచ్చి అక్టోబర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 చూద్దాం. సో పార్ట్ 1 పార్ట్ 2 అలాగే జూలై మంత్ రండి. ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ 3 పార్ట్స్ అనేవి కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. సో 10 days కి ఒక వీడియో టైప్ చొప్పున. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేశాను ఈ వీడియోతో. సో వీడియోస్ అన్ని చూడండి, చాలా ఇంపార్టెంట్ అయినవి మాత్రం అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మాక్సిమం బిట్స్ అనేవి అన్ని కవర్ అవుతాయి. అలాగే స్టాటిక్ జీకే మీద కోడ్ వర్డ్స్ తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేవి స్టాటిక్ జీకే టాపిక్స్ మీద మీకు వీడియోస్ అనేవి చాలా వరకు అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్ లో చూడండి. అలాగే పీడిఎఫ్స్ అనేవి కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ blogspot.com లో వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మీకు దొరుకుతాయి. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఇస్తున్నారు, చూడండి. అలాగే రియో ఒలింపిక్స్ మీద 2 parts అలాగే పారా ఒలింపిక్స్ జిఎస్టీ బిల్ మీద కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. సో ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే వీడియోస్ మీకు అన్ని కనబడతాయి. సో అన్ని వీడియోస్ అనేవి చూడండి. అలాగే ఫేస్బుక్ పేజ్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లైక్ రీసెంట్ గా జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, సో రీసెంట్ గా జరిగిన ఫెస్టివల్స్ అలాంటివన్నీ కూడా టాపిక్ వైజ్ అనేవి కొన్ని అప్లోడ్ చేశాను. సో అందరూ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయలేనట్టుంది. సో ఇంకేమన్నా లైక్ చేయడం ఉన్నట్టు ఒకసారి ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేసి అప్డేట్స్ అనేవి కూడా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఫేస్బుక్ పేజ్ లో అప్లోడ్ చేస్తున్నాను. సో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇస్తాను. సో దాని ద్వారా మీరు క్లిక్ చేసి లైక్ చేసినట్లయితే మీకు అప్డేట్స్ అనేవి కనబడతాయి. ఓకే, సో టుడే అక్టోబర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 అనేది చూద్దాం. PM Narendra Modi announces India's first railway university in Vadodara. ఓకే, సో వడోదర అన్న బరోడా అన్న ఒకటే. సో రెండింటిని నేమ్ ఒకటే. సో ఓకే, గుజరాత్ లో ఉంటుంది ఇది వడోదర అనేది. PM నరేంద్ర మోడీ అనౌన్సెస్ ఇండియాస్ ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ ఇన్ వడోదర, గుజరాత్. ఓకే, PM నరేంద్ర మోడీ అనౌన్సెస్ ఇండియాస్ ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ ఇన్ వడోదర, గుజరాత్. సో నెక్స్ట్, మిలాన్ కాన్ఫర్స్ హానరీ సిటిజన్షిప్ ఆన్ దలై లామా. సో దలై లామాకి హానర్ సిటిజన్షిప్స్ అనేది మిలాన్ అనే వాళ్ళు ఇచ్చారు అన్నమాట. ఓకే, మిలాన్ కాన్ఫరెన్స్ హానర్ సిటిజన్షిప్ ఆఫ్ దలై లామా. సో నెక్స్ట్, ఇండియా ఫుట్బాల్ టీమ్ అచీవ్స్ హైయెస్ట్ ఫీఫా ర్యాంకింగ్. ఫుట్బాల్ కి సంబంధించిన ఫీఫా ర్యాంకింగ్స్ లో ఇండియా అనేది 6 years లో బెస్ట్ ర్యాంకింగ్ అనేది ఇప్పుడు నడుస్తుంది అనమాట. సో ఇండియా ప్రెసెంట్ ర్యాంక్ వచ్చి ఫీఫాలో 137. లాస్ట్ 6 years లో ఇంత మంచి ర్యాంక్ ఇండియా ఇప్పుడు లేదు పొజిషన్ లో. సో ఇండియా ప్రెసెంట్ ర్యాంక్ వచ్చి ఫీఫాలో 137. సో టాప్ ర్యాంక్ వచ్చి అర్జెంటీనా. ఓకే, టాప్ వచ్చి అర్జెంటీనా, ఇండియా ర్యాంక్ వచ్చి 137. అలాగే సెకండ్ ప్లేస్ లో జర్మనీ, థర్డ్ ప్లేస్ లో బ్రెజిల్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ లో అర్జెంటీనా, సెకండ్ ప్లేస్ లో జర్మనీ, థర్డ్ ప్లేస్ లో బ్రెజిల్. సో ఇండియా ర్యాంక్ వచ్చి 137. ఓకే, సో మనకి టాప్ కంట్రీ ఇంపార్టెంట్, అలాగే ఇండియా ర్యాంక్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఫీఫా ర్యాంకింగ్ ఇండియా 137, అలాగే టాప్ పొజిషన్ వచ్చి అర్జెంటీనా. సో నెక్స్ట్, ఇండియా వరల్డ్ బ్యాంక్ సైన్స్ $650 million అగ్రిమెంట్ ఫర్ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. సో ఇండియాకి వరల్డ్ బ్యాంక్ అనేది 650 million అనేది ఇస్తుందన్నమాట. సో దేనికంటే ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ని డెవలప్ చేయడానికి. ఓకే, సో ఇండియా వరల్డ్ బ్యాంక్ సైన్ $650 million. సో అమౌంట్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. $650 million అగ్రిమెంట్ ఫర్ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. సో ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి వరల్డ్ బ్యాంక్ మనకి ఇండియాకి ఎంత అమౌంట్ అనేది ఇస్తుంది అంటే $650 million. సో నెక్స్ట్, యూనియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ఉదాన్ స్కీమ్ ఫర్ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ. సో ఎయిర్ కనెక్టివిటీకి సంబంధించిన గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. స్కీమ్ వచ్చి ఉద్దాన్ అనమాట. సో దీని అబ్రివేషన్ ఏంటంటే ఉదయ దేశ్ కా ఆమ్ నాగరిక్. ఓకే, ఉదయ దేశ్ కా ఆమ్ నాగరిక్, UDAN, ఉదయ దేశ్ కా ఆమ్ నాగరిక్. సో అబ్రివేషన్ అనేది ఇది. సో అబ్రివేషన్ అనేది కూడా ఇంపార్టెంట్, ఉదయ దేశ్ కా ఆమ్ నాగరిక్. సో అలాగే ఈ స్కీమ్ దేనికి సంబంధించిందంటే రీజనల్ ఎయిర్ కనెక్టివిటీకి సంబంధించింది. ఓకే, రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ. సో అశోక్ గజపతి రాజు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు కదా, సో ఎయిర్ కి సంబంధించింది. సో ఆయన ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఓకే, సో యూనియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ఉద్దాన్ ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ ఫర్ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ. సో నెక్స్ట్, జపాన్ మోరినోరి వతాన్బే ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ కి జపాన్ కి సంబంధించిన మోరినోరి వతాన్బే అనే ఆయన ఎన్నికయ్యారు అనమాట. ఓకే, సో ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరు? మోరినోరి వటాన్బే. సో నెక్స్ట్, ద స్లీప్ వాకర్స్ డ్రీమ్ బుక్. సో ద స్లీప్ వాకర్స్ డ్రీమ్ బుక్ అనేది రాసింది ఎవరంటే ధ్రువజ్యోతి బోరా. ఓకే, ధ్రువజ్యోతి బోరా. ఓకే, ద స్లీప్ వాకర్స్ డ్రీమ్ ఆథర్డ్ బై ధ్రువజ్యోతి బోరా. సో నెక్స్ట్, రిటైర్డ్ బ్యూరోక్రాట్ సునీల్ కుమార్ మిశ్రా. ఓకే, రిటైర్డ్ బ్యూరోక్రాట్ నేమ్ వచ్చి సునీల్ కుమార్ మిశ్రా వాజ్ అపాయింటెడ్ as ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఒడిస్సా. సో ఇండియాకి కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఒడిస్సాకి రిటైర్డ్ బ్యూరోక్రాట్ సునీల్ కుమార్ మిశ్రా అనే ఆయన అపాయింట్ అయ్యారు. ఓకే, సునీల్ కుమార్ మిశ్రా ఓన్లీ ఫర్ ఒడిస్సా CIC, నాట్ ఫర్ ఇండియా. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఒడిస్సా. నెక్స్ట్, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ట్రాయ్ తెలుసు కదా. సో ఇండియాలో ఉన్న టెలికాం కంపెనీస్ అనేవి ఉంటాయి కదా, ఐడియా, ఎయిర్టెల్, వోడాఫోన్, జియో, ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా రెగ్యులేట్ చేసేది ఎవరంటే ట్రాయ్ అనమాట. సో ట్రాయ్ రూల్స్ ప్రకారం ఈ సెల్ ఫోన్ కంపెనీస్, సిమ్స్ కంపెనీస్ అన్ని కూడా నిబద్ధులై ఉండాలన్నమాట. సో ఓకే, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా
పెనాల్టీ వేసింది ఎవరి మీద, ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా 3050 కోట్లు. ఓకే, రూపీస్ 3050 crore పెనాల్టీ అని ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా. సో వీళ్ళకి పెనాల్టీ ఎందుకు వేసిందంటే జియో సిమ్ అనేది రీసెంట్ గా లాంచ్ చేశారు కదా. సో అనిల్ అంబానీ రిలయన్స్ వాళ్ళు జియో సిమ్ అనేది చాలా మందికి యూజ్ చేస్తూ ఉంటారు. సో జియో మీరు గమనించినట్లయితే కాల్స్ చేస్తున్నప్పుడు కాల్స్ అనేవి ఫ్రీ కదా. సో బట్ కాల్స్ చేస్తున్నప్పుడు ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా కానీ సో అంత సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదని కంప్లైంట్స్ ఉన్నాయి కదా. సో సిగ్నల్ జామ్ అనేవి అవుతున్నాయని. సో వీళ్ళకి ఈ కంపెనీస్ అనేవి జియోకి కాంపిటీషన్ వల్ల కావాలనే ప్రొవైడ్ చేయలేదు సిగ్నల్స్ అనేవని టాక్ ఉన్నది. సో దాని గురించి అనేది చెప్పి కంప్లైంట్ సంబంధించి ట్రాయ్ అనేది వీళ్ళకి ఫైన్ వేస్తుంది. సో వీళ్ళు ఇంకా తిరిగి రెస్పాండ్ అవ్వాలి, కేసు అది వేస్తామన్నారు. సో చూడాలి. సో మెయిన్ గా రీజన్ ఏంటంటే జియోకి సరైన సిగ్నల్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు, ఇంటర్ కనెక్టెడ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో పాయింట్స్ అనేవి జియోకి ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా, సో మెయిన్ బిగ్ కంపెనీస్ కదా, ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియాకి ట్రాయ్ అనేది ఫైన్ విధించింది అనమాట. సో అమౌంట్ వచ్చి 3050 కోట్లు. ఓకే, సో నెక్స్ట్ ఇండియా విన్స్ 2016 కబడ్డీ వరల్డ్ కప్. సో కబడ్డీ వరల్డ్ కప్ రీసెంట్ గా అహ్మదాబాద్ గుజరాత్ లో జరిగింది కదా. సో 2016 కబడ్డీ వరల్డ్ కప్ అనేది ఇండియా విన్ అయింది. ఎవరి మీద అంటే ఇరాన్ మీద విన్ అయింది. ఓకే, సో ఫైనల్ లో ఇరాన్ మీద ఇండియా అనేది విన్ అయ్యి వరల్డ్ కప్ అనేది కబడ్డీ వరల్డ్ కప్ అనేది విన్ అయింది. ఓకే, 2016 కబడ్డీ వరల్డ్ కప్ విన్నర్ ఇండియా, రన్నర్ వచ్చి ఇరాన్. నెక్స్ట్ లూయిస్ హ్యామిల్టన్ విన్స్ 2016 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, లూయిస్ హ్యామిల్టన్ విన్స్ 2016 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్. సో యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ అనేది లూయిస్ హ్యామిల్టన్ అనే ఆయన విన్నాడు. సో గ్రాండ్ ప్రిక్స్ అన్ని కూడా లిస్ట్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్స్ తో ఒక వీడియోనే చేసాను, అవును చూడాలంటే అది కూడా చూడండి. సో నెక్స్ట్ ఐసీజీఎస్ ఆర్యమాన్ అండ్ అతులా కమిషన్ ఇంటూ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే, ఐసీజీఎస్ ఆర్యమాన్ అండ్ అతుల్లా కమిషన్ ఇంటూ ఇండియన్ కోస్టల్ గార్డ్. షిప్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఐసీజీఎస్ ఆర్యమాన్ అండ్ అతులా. సో నెక్స్ట్ 54 ఎమినెంట్ పర్సనాలిటీస్ సెలెక్టెడ్ ఫర్ యూపీ ఉత్తరప్రదేశ్ యాష్ భారతి అవార్డ్. సో ఉత్తరప్రదేశ్ సంబంధించిన యాష్ భారతి అవార్డ్ కి 54 మెంబర్స్ అనే వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో 1-2 నేమ్స్ అనే ఉంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు, కానీ 54 ఉన్నారు కాబట్టి మనకి నేమ్స్ అనే అవసరం లేదు, కానీ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి ఇచ్చారంటే 54 పర్సనాలిటీస్ కి ఇచ్చారు. సో అవార్డు ఎవరు ఇస్తారంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, యాష్ భారతి అవార్డు 54 మెంబర్స్ కి ఇచ్చారు, అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది అవార్డు ఇస్తుంది. నెక్స్ట్ నార్త్ కొరియా విన్స్ 2016 ఫీఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్. ఓకే, నార్త్ కొరియా విన్స్ 2016 ఫీఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్. సో బ్రిక్స్ కప్ అనేది జరిగింది కదా. సో బ్రిక్స్ కప్ అనేది విన్ అయ్యారు, బ్రెజిల్ అనేది బ్రిక్స్ కప్ అనేది విన్ అయింది కదా. సో మెన్స్ టోర్నమెంట్ బ్రిక్స్ కప్ అనేది బ్రెజిల్ విన్ అయింది. సో ఈ బ్రెజిల్ అనేది సౌత్ ఆఫ్రికా మీద విన్ అయింది. సో ఇది ఉమెన్స్ కప్, ఫీఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ వచ్చి నార్త్ కొరియా విన్ అయింది. సో రన్నర్ వచ్చి జపాన్. ఓకే, సో నార్త్ కొరియా విన్స్ ఫీఫా అండర్-17 ఉమెన్ వరల్డ్ కప్, రన్నర్ వచ్చి జపాన్. ఓకే, జపాన్ వచ్చి రన్నర్. సో నెక్స్ట్ మెన్స్ బ్రిక్స్ కప్ వచ్చి బ్రెజిల్ విన్ అయింది, రన్నర్ వచ్చి సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ సైరస్ మిస్త్రీ. ఓకే, సైరస్ మిస్త్రీ టాటా సన్స్ చైర్మన్ కింద ఉండేవారు కదా. సో ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ అనేవి వచ్చినాయి. సో మెయిల్స్ అనేవి సమ్ మిస్లీడింగ్ జరిగినాయి అని చెప్పి సో ఈయన టాటా సంస్థని తొలగించి మళ్ళీ తిరిగి రతన్ టాటా చైర్మన్ కింద వ్యవహరిస్తున్నారు. ఓకే, సైరస్ స్మిత్ అవుట్ సైడ్ ద టాటా సన్స్ చీఫ్ రతన్ టాటా రిటర్న్స్ ఇన్ ఇంటీరియం. సో నెక్స్ట్ చైనా స్పేస్ ల్యాబ్ లాంచెస్ మైక్రో శాటిలైట్ బ్యాన్సింగ్ 2. ఓకే, బ్యాన్సింగ్ 2 అనేది చైనా లాంచ్ చేసిన మైక్రో శాటిలైట్ నేమ్ అనమాట. ఓకే, బ్యాన్సింగ్ 2 ఎవరు లాంచ్ చేశారంటే చైనా. ఓకే, మైక్రో శాటిలైట్ బ్యాన్సింగ్ 2 ఈజ్ లాంచ్డ్ బై ద చైనా. నెక్స్ట్ జి బాలకృష్ణ బెంగళూరు వాటర్ ట్యాంకర్ డ్రైవర్. సో బెంగళూరుకు సంబంధించిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అనే ఆయన మిస్ ఏషియా 2016 అనే ప్రైజ్ విన్ అయ్యారు అనమాట. ఓకే, జి బాలకృష్ణ ఈయన ఎవరంటే బెంగళూరు వాటర్ ట్యాంక్ డ్రైవర్ క్రౌన్ మిస్ ఏషియా 2016 మిస్టర్ ఏషియా 2016. సో నెక్స్ట్ రాజీవ్ మిశ్రా అపాయింటెడ్ ద హెడ్ ఆఫ్ సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్. ఓకే, సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ కి హెడ్ ఎవరంటే రాజీవ్ మిశ్రా. సో కొత్తగా అపాయింట్ అయ్యారు. రాజీవ్ మిశ్రా అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్. నెక్స్ట్ పోర్చుగల్ రెనాటో సాంచెజ్ విన్స్ 2016 యూరోపియన్ గోల్డెన్ బాయ్ అవార్డ్. ఓకే, యూరోపియన్ గోల్డెన్ బాయ్ అవార్డ్ వచ్చి పోర్చుగల్ చెందిన రెనాటో సాంచెజ్ కి ఇచ్చారనమాట. ఓకే, పోర్చుగల్ రెనాటో సాంచెజ్ విన్ 2016 యూరోపియన్ గోల్డ్ బాయ్ అవార్డ్. నెక్స్ట్ మెహర్ మిట్టల్ లెజెండ్ ఆఫ్ కామెడీ ఇన్ పంజాబీ మూవీస్ పాసెస్ అవే. సో మెహర్ మిట్టల్ అనే ఆయన రీసెంట్ గా చనిపోయారు. సో ఈయన ఎవరంటే పంజాబీ మూవీస్ కి చెందిన ఫేమస్ కమెడియన్ అనమాట. ఓకే, ఫేమస్ పంజాబీ కమెడియన్ మెహర్ మిట్టల్. ఓకే, నెక్స్ట్ పిఎం మోడీ లాంచెస్ సందేశ్ టు సోల్జర్స్ క్యాంపెయిన్. ఓకే, సో పిఎం నరేంద్ర మోడీ లాంచెస్ సందేశ్ టు సోల్జర్ క్యాంపెయిన్. సో సందేశ్ టు సోల్జర్స్ క్యాంపెయిన్ గురించి మీరు వినే ఉంటారు. సో ఆర్మీ పీపుల్ కి దివాళీ విషెస్ చెప్పడానికి సో మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా
ఎవరన్నా సో ఆర్మీ పీపుల్ కి దివాళీ విషెస్ చెప్పాలనుకుంటే సో నరేంద్ర మోడీ యాప్ అనేది ఉంటుంది కదా, సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాని నుండి మనం విషెస్ అనేవి దివాళీ విషెస్ అనేవి ఆర్మీ పీపుల్ కి సోల్జర్స్ కి మనం విషెస్ అనేవి చెప్పొచ్చు. ఓకే, సో దానికోసం ఈ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారన్నమాట. ఓకే, పీఎం నరేంద్ర మోడీ లాంచెస్ సందేశ్ టు సోల్జర్స్ క్యాంపెయిన్. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఇష్యూ 2000 నోట్స్ సూన్. సో ప్రెసెంట్ సర్క్యులేషన్ లో ఉన్న నోట్స్ అంటే 10,000 రూపీస్ మాత్రమే ఉంది సర్క్యులేషన్ లో. సో 2000 రూపీస్ నోట్ ని కూడా లాంచ్ చేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తుంది తొందరలో. సో ఇది ప్రెస్ అనేది మైసూరులో లాంచ్ చేస్తున్నారు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఇష్యూ 2000 నోట్స్ సూన్. సో ఈ ప్రెస్ అనేది మైసూరులో లాంచ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ఇనాగ్రేటెడ్ సేవాశ్రమ్ హాస్పిటల్ ఎట్ బూరాజ్ అండ్ సర్దార్ పటేల్ హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఎట్ అంకాలేశ్వర్, గుజరాత్. ఓకే, సో పటేల్ అనే నేమ్ మనకి ఎక్కడ కనిపించినా సరే 99% అది గుజరాత్ లోనే ఉంటుంది. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పటేల్ సంబంధించిన ఎయిర్పోర్ట్ గానీ సో పోర్ట్స్ ఇలాంటివి ఎక్కడన్నా సరే ఉన్నా సరే సో ఈజీగా గుజరాత్ అనేది ఐడెంటిఫై చేయండి. ఈజీగా ఆప్షన్స్ లో గుజరాత్ అనేది కనబడుతుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ఇవి లాంచ్ చేశారనమాట. సేవరం హాస్పిటల్ ఎట్ బారూచ్ అండ్ సర్దార్ పటేల్ హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఎట్ అంకాలేశ్వర్, గుజరాత్. ఎక్కడంటే అంకాలేశ్వర్, గుజరాత్. ఓకే, అంకాలేశ్వర్ గుజరాత్ లో లాంచ్ చేశారు. సో నెక్స్ట్, ఫీఫా అండర్-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ విల్ బి హెల్డ్ ఇన్ 6 cities. సో ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరుగుతుంది కదా 2017 లో. సో ఫీఫా అండర్-17 అనేది వెన్యూస్ అనేవి అనౌన్స్ చేశారు 6 cities లో. సో ఫస్ట్ వెన్యూ వచ్చి ఇండియాలో కొచ్చి అనమాట. సో ఫస్ట్ వెన్యూ మాత్రం కొచ్చి, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వెన్యూ వచ్చి కొచ్చి, అలాగే సెకండ్ నావీ ముంబై, థర్డ్ గోవా, ఫోర్త్ ఢిల్లీ, నెక్స్ట్ గౌహతి, నెక్స్ట్ కోల్కతా. ఓకే, సో కోడ్ వర్డ్ వచ్చి కేఎం జీడీజీకే. సో గ్రూప్ డిస్కషన్ అండ్ జనరల్ నాలెడ్జ్, గ్రూప్ డిస్కషన్ జనరల్ నాలెడ్జ్ కేఎం, మామూలు గుర్తుపెట్టుకోండి. సో కేఎం గ్రూప్ డిస్కషన్ అండ్ జనరల్ నాలెడ్జ్, కే కేరళ, ఎం ముంబై, జి గోవా, డి ఢిల్లీ, జి గౌహతి, కే కోల్కతా. సో ఈ 6 వెన్యూస్ అనేవి అనౌన్స్ చేశారు అన్నమాట, 6 cities. ఓకే, కొచ్చి, ముంబై, గోవా, ఢిల్లీ, గౌహతి అండ్ కోల్కతా. సో వెన్యూస్ అనేవి గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా ఫస్ట్ వెన్యూ కొచ్చి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్, ఫీఫా అన్వీల్స్ మస్కట్ ఫర్ 2018 వరల్డ్ కప్. సో ఫీఫా పెద్ద వరల్డ్ కప్ అనేది ఉంది కదా, సో అండర్-17 కాకుండా, సో ఇందాక చూసింది మన అండర్-17 ఇండియాలో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. సో అలా కాకుండా ఫీఫా వరల్డ్ కప్ 2018 అనేది రష్యాలో జరుగుతుంది, 2022 అనేది ఖతర్ లో జరుగుతుంది. ఓకే, 2018 రష్యా, నెక్స్ట్ ఖతర్ లో జరుగుతుంది. సో 2018 లో జరిగే వరల్డ్ కప్ కి మస్కట్ అనేది అనౌన్స్ చేశారు. సో మస్కట్ నేమ్ ఏంటంటే జబీవికా. ఓకే, సో అఫీషియల్ మస్కట్ ఫర్ ద 2018 ఫీఫా వరల్డ్ కప్ ఇన్ రష్యా నేమ్డ్ as జబీవికా. సో ఉల్ఫ్ యొక్క నేమ్ అనమాట ఇది. ఓకే, ఉల్ఫ్. ఓకే, జబీవికా అనేది మస్కట్ నేమ్, గుర్తుపెట్టుకోండి, జబీవికా. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో లాస్ట్ ఇయర్ దాకా సింగపూర్ అనేది టాప్ లో ఉండేది. ఒకసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సింగపూర్ టాప్ లో ఉండేది, బట్ ఇప్పుడు సింగపూర్ అనేది సెకండ్ ప్లేస్ కి పడిపోయింది. సో న్యూజిలాండ్ అనేది టాప్ లోకి వచ్చింది అనమాట. ఓకే, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ ర్యాంక్ ఎవరంటే న్యూజిలాండ్. ఓకే, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ ర్యాంక్ అనేది న్యూజిలాండ్, సింగపూర్ ఫస్ట్ లో ఉండేది, సెకండ్ లోకి పడిపోయింది. ఓకే, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ న్యూజిలాండ్ టాప్, అలాగే ఇండియా ర్యాంక్ వచ్చి 130. ఓకే, సో ఇండియా ర్యాంక్ వచ్చి 130, అలాగే న్యూజిలాండ్ టాప్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. నెక్స్ట్, డాష్ హైకోర్ట్ బ్యాన్స్ ద సేల్ ఆఫ్ వైట్నర్ ఇన్. ఏ హైకోర్టు అనేది వైట్నర్ సేల్స్ అనేవి బ్యాన్ చేసింది? సో ఉత్తరాఖండ్ హైకోర్టు అనేది వైట్నర్ సేల్స్ అనేవి బ్యాన్ చేసింది. సో వైట్నర్ అనేది ఒక చిన్న అబ్బాయి స్మెల్ చూడడం ద్వారా చనిపోయాడు సరే, సో ఆ ఇష్యూ ఏదో జరగడం వల్ల సో వైట్నర్స్ అనేవి ఉత్తరాఖండ్ లో బ్యాన్ చేశారు అనమాట. ఓకే, సో ఉత్తరాఖండ్ హైకోర్టు అనేది వైట్నర్స్ అనేవి బ్యాన్ చేశారు. అలాగే కొన్ని రకాలైన ఫెవిస్టిక్స్ అనేవి కూడా బ్యాన్ చేశారు. సో మెయిన్ గా అయితే వైట్నర్స్ అనేవి బ్యాన్ చేశారు ఉత్తరాఖండ్ హైకోర్టు. ఓకే, సో నెక్స్ట్, పాల్ బూటీ విన్స్ ద 2016 మ్యాన్ బుక్కర్ ప్రైజ్. సో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది వరల్డ్ లో మొత్తంలో హైయెస్ట్ లిటరసీ అవార్డు అనమాట. సో వరల్డ్ లో హైయెస్ట్ లిటరసీ అవార్డు మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది. అలాగే ఇండియాలో హైయెస్ట్ లిటరసీ అవార్డు అనేది జ్ఞానపీఠ్ అవార్డు. ఓకే, సో ఇండియాలో హైయెస్ట్ లిటరసీ జ్ఞానపీఠ్, అలాగే వరల్డ్ లో హైయెస్ట్ లిటరసీ అనేది మ్యాన్ బుక్కర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్. సో మ్యాన్ బుక్కర్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అండ్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్. సో ఈ పాల్ బ్యూటీ అనే ఆయనకి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు అనేది 2016 కి వచ్చింది ఫర్ ద బుక్ ద సెల్యూట్. ఓకే, ద సెల్యూట్ అనే బుక్ కి పాల్ బ్యూటీ అనే ఆయనకి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్, ఇండియా శ్రీలంక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మిత్రశక్తి. సో మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇండియా శ్రీలంకల మధ్య జరుగుతుంది. సో దాని యొక్క నేమ్ ఏంటంటే మిత్రశక్తి. ఓకే, ఇండియా శ్రీలంక మిత్రశక్తి. సో నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది టాప్ కంట్రీ వచ్చి ఐలాండ్, అలాగే ఇండియా ర్యాంక్ వచ్చి 87. ఓకే, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో మేల్ కి ఫీమేల్ కి జెండర్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆ లిస్ట్ లో ఐలాండ్ అనేది టాప్ లో ఉంది, ఇండియా ర్యాంక్ వచ్చి 87. అలాగే హర్యానా గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అబ్జర్వ్ 2017 యాజ్ ద గరీబ్ కళ్యాణ్ వర్ష్. సో 2017 అనేది సో యుఎన్ అనేది 2016 సో ఫర్ ఎగ్జాంపుల్ 1 year గా సో ప్యాడీ అగ్రికల్చర్ ఇయర్ గా అలా
అనౌన్స్ చేస్తూ ఉంటుంది కదా. సో అలాగే హర్యానా గవర్నమెంట్ అనేది 2017 ని గరీబ్ కళ్యాణ్ వర్షగా అనౌన్స్ చేస్తుంది అనమాట. ఓకే, సో హర్యానా గవర్నమెంట్ 2017 ని గరీబ్ కళ్యాణ్ వర్షగా అనౌన్స్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ 2016 నేషనల్ ట్రైబల్ కార్నివల్ అట్ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం అట్ న్యూఢిల్లీ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి 2016 నేషనల్ ట్రైబల్ కార్నివల్. సో నేషనల్ ట్రైబల్ కార్నివల్ అనేది ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. ఓకే, నేషనల్ ట్రైబల్ కార్నివల్ న్యూఢిల్లీలో జరుగుతుంది. మోడీ ఇనాగరేట్ చేశారు. సో నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ మునిలప్ప కమిటీ టు మానిటర్ బర్డ్ ఫ్లూ సిచ్యువేషన్. సో ఇండియాలో బర్డ్ ఫ్లూ అనేది ఉంది కదా. సో ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన కమిటీ ఎవరంటే మునిలప్ప కమిటీ. ఓకే, బర్డ్ ఫ్లూ కమిటీ వచ్చి మునిలప్ప కమిటీ, బర్డ్ ఫ్లూ కమిటీ మునిలప్ప కమిటీ. సో రీసెంట్ కమిటీస్ అనేవి కూడా ఒక వీడియో అనేది చేశారు. ఎవరైనా చూడాలంటే వీడియో చూడండి. ఓకే, సో జూన్ టు సెప్టెంబర్ వరకు కమిటీస్ అన్ని కూడా వీడియోలో కవర్ చేశాను. అలాగే రీసెంట్ బ్యాంకింగ్ న్యూస్ కానీ బ్యాంకింగ్ యాప్స్ అనేవి అన్ని కూడా అప్లోడ్ చేశాను. సో చాలా ఇంపార్టెంట్ అనేది బ్యాంకింగ్ న్యూస్ కానీ కమిటీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం 2-3 బిట్స్ అనేవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వీడియోస్ అనేవి ఏమైనా మిస్ అయితే అవి కూడా చూడండి. సో నెక్స్ట్ నదియా మురాద్ అండ్ లమియా అజీబ్ బాషర్ విన్స్ 2016 సకరోవా ప్రైజ్. ఓకే, సకరోవా ప్రైజ్ అనేది వీళ్ళిద్దరికి వచ్చిందన్నమాట. ఓకే, నదియా మురాద్ అండ్ లమియా అజీబ్ బాషర్. ఓకే, నదియా మురాద్ అండ్ లమియా అజీబ్ బాషర్. నెక్స్ట్ పంజాబ్ డైరెక్టరేట్ వన్ ద 2016 నేషనల్ క్యాడెట్ కార్పొరేషన్ నేషనల్ గేమ్స్. సో పంజాబ్ స్టేట్ అనేది పంజాబ్ డైరెక్టరేట్ అనేది ఈ నేషనల్ గేమ్స్ అనేవి విన్ అయింది. ఓకే, 2016 నేషనల్ క్యాండిడేట్ కార్పొరేషన్ నేషనల్ గేమ్స్ అనేవి జరుగుతాయి. సో ఇది ఎవరు విన్నారంటే పంజాబ్. నెక్స్ట్ ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ గివెన్ ఇస్ ఎక్స్పోర్ట్స్ ఫ్యాట్ అప్రూవల్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ IISER. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది బరంపూర్ ఒరిస్సాలో అప్రూవ్ అయిందనమాట. సో క్యాబినెట్ అనేది ఎక్స్పోర్ట్స్ ఫ్యాట్ అప్రూవల్ అనేది తెలిపింది. సో IISER అనేది బరంపూర్ ఒరిస్సాలో. సో బరంపూర్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ ఇన్ ఒడిస్సా. సో ఇక్కడ లాంచ్ అనేది చేస్తారనమాట. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వచ్చి బరంపూర్ ఒడిస్సా. సో సునీల్ మిట్టల్ అపాయింటెడ్ as the new chairman of Global System Mobile Association. ఓకే, GSMA. సో GSMA ఫుల్ ఫామ్ వచ్చి గ్లోబల్ సిస్టమ్ మొబైల్ అసోసియేషన్. గ్లోబల్ సిస్టమ్ మొబైల్ అసోసియేషన్ కి చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే సునీల్ మిట్టల్. ఓకే, సునీల్ మిట్టల్. నెక్స్ట్ ఇండియా సౌత్ కొరియా సైన్ రివైజ్డ్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. సో ఇండియా సౌత్ ఆఫ్రికా అనేది సైన్ చేసుకునే రీసెంట్ గా అగ్రిమెంట్ మీద డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనమాట. సో అగ్రిమెంట్ అనేది ఏంటంటే సో ట్యాక్స్ అనేది ఒక ప్రోడక్ట్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు ట్యాక్స్ అనేవి ఇప్పుడు జిఎస్టీ అనేది ఉంది కదా. 2-3 ట్యాక్స్ అనేవి పడతా ఉంటాయి. ఒకే ప్రోడక్ట్ మీద చాలా ట్యాక్స్ అనేవి పడతా ఉంటాయి. సో అలాగే ఇండియాలో ఒక ట్యాక్స్ కట్టాలి, అలాగే సౌత్ కొరియాలో ఒక ట్యాక్స్ కట్టాలి. సో ఇలా ట్యాక్సెస్ అనేవి డబుల్ ట్యాక్స్, ఒకే ట్యాక్స్ ఒక ప్రోడక్ట్ మీద డబుల్ ట్యాక్స్ అనేది పడతా ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి సో ఆ కంట్రీతో మనం అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే ట్యాక్స్ అనేది ఒకసారి పే చేస్తే సరిపోతుంది అనమాట. సో డబుల్ ట్యాక్స్ అవాయిడేషన్ అగ్రిమెంట్ కోసం ప్రజెంట్ మన ఇండియా సౌత్ ఆఫ్రికాతో అగ్రిమెంట్ అనేది సైన్ చేసింది. ఓకే, ఇండియా సౌత్ ఆఫ్రికా డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. సో నెక్స్ట్ బోర్జే ఎక్హోలమ్ అపాయింటెడ్ as the ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ ఎరిక్సన్. సో ఎరిక్సన్ అనేది కంపెనీ మొబైల్ కంపెనీ. సో మీరు ఓల్డెన్ డేస్ లో కొన్ని డేస్ బ్యాక్ చూసినట్లయితే సోనీ ఎరిక్సన్ అనే మొబైల్ అనేది వచ్చింది. సో సోనీ కంపెనీ ఎరిక్సన్ టైప్ తో సోనీ ఎరిక్సన్ మొబైల్స్ అనేవి వచ్చాయి అనమాట. సో ప్రజెంట్ ఎరిక్సన్ అనే కంపెనీకి ప్రెసిడెంట్ అండ్ CEO గా బోర్జే ఎక్హోలమ్ ని అపాయింట్ చేశారు. సో నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ఇస్తోనియా అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రెజెన్స్. సో మనకి సెంటెన్స్ లో పెట్టిన ప్రిజనర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు అనమాట ఇస్తోనియా కంట్రీతో మన ఇండియా వాళ్ళు. సో ఇండియా అండ్ ఇస్తోనియా. సో శ్రీలంక కానీ బార్డర్స్ లో ఉన్న వాళ్ళు ఫిషర్మెన్ కానీ వాళ్ళు అలాంటి వాళ్ళని వాళ్ళు బంధిస్తూ ఉంటారు కదా. సో శ్రీలంక గవర్నమెంట్ సపోజ్ మన ఫిషర్మెన్ తమిళనాడు వాళ్ళు అస్తమాను ఛార్జ్ లోకి తీసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళని అగ్రిమెంట్ చేసుకుని ఒక్కొక్కసారి రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగే ఇండియా అండ్ ఇస్తోనియాలో ప్రెజెంట్ లో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి గవర్నమెంట్ అనేది అగ్రిమెంట్ చేసుకుంది. ఓకే, ఇండియా అండ్ ఇస్తోనియా. సో నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ కామర్స్ అండ్ ట్రాన్సిట్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్. సో భూటాన్ తో టైప్ అనేది పెట్టుకుంది అనమాట అగ్రిమెంట్. దేనికోసం అంటే ట్రేడ్ కామర్స్ అండ్ ట్రాన్సిట్. ట్రేడ్ కామర్స్ ట్రాన్సిట్ సంబంధించి ఇండియా భూటాన్ తో టైప్ అనేది పెట్టుకుంది. సో టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టార్ట్అప్స్ కెన్ రైజ్ $3 million via ECB యాన్యువల్లీ. సో ఆర్బీఐ అనేది అప్రూవల్ ఇచ్చింది. సో ECB అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. సో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ద్వారా స్టార్ట్అప్స్ అనేవి 3 million దాకా రైజ్ చేసుకోవచ్చండి. సో స్టార్ట్అప్ కంపెనీస్ అనేవి ఇండియాలో చాలా వరకు లాంచ్ చేస్తున్నారు కదా. సో ఈ స్టార్ట్అప్స్ కి మనకి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ద్వారా 3 million దాకా మనం పెట్టుబడులు అనేవి తీసుకోవచ్చు అని చెప్పి ఆర్బీఐ అనేది రీసెంట్ గా గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. ఓకే, సో $3 billion దాకా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ద్వారా మనం
స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ద రోజ్ సీ ఏ డీప్ బే ఆఫ్ సదరన్ ఓషన్ ఇన్ అంటార్టికా డిక్లేర్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా. వరల్డ్ లార్జెస్ట్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాగా రోజ్ సీ అంటార్టికాలో ఉన్న సౌత్ ఓషన్ రోజ్ సీ అనేదాన్ని అనౌన్స్ చేస్తారు. ఓకే, ద రోజ్ సీ ఏ డీప్ బే ఆఫ్ ద సదరన్ ఓషన్ ఇన్ అంటార్టికా వాస్ డిక్లేర్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా. నెక్స్ట్ ఇండియా విన్స్ 5 మ్యాచ్ ఓడిఐ సిరీస్ అగైన్ ద న్యూజిలాండ్. సో ఇండియా అనేది న్యూజిలాండ్ తో రీసెంట్ గా ఓడిఐ సిరీస్ అనేది ఆడింది కదా. సో అలాగే ఓడిఐ సిరీస్ ముందు టెస్ట్ మ్యాచ్ అనేది కూడా ఆడింది. సో హిస్టారికల్ గా 500 టెస్ట్ అనేది కూడా ఇండియా న్యూజిలాండ్ మీద జరిగింది కదా, కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లో. సో అలాగే ఓడిఐ సిరీస్ అనేది జరిగింది. సో 3-2 తో మనం న్యూజిలాండ్ మీద ఓడిఐ సిరీస్ అనేది విన్ అయ్యాం అనమాట. ఓకే, 3-2 ఇండియా విన్స్ 5 మ్యాచ్ ఓడిఐ సిరీస్ అగైన్ న్యూజిలాండ్. నెక్స్ట్ ఇండియా అండ్ పాలస్తీనా 31st October 2016 signed a memorandum of understanding to set up a పాలస్తీనా ఇండియా టెక్ పార్క్ ఇన్ రామాలయ. సో పాలస్తీనా ఇండియా టెక్ పార్క్ అనేది రామాలయ పాలస్తీనాలో లాంచ్ చేస్తున్నారు. సో రామాలయ పాలస్తీనాలో ఉంటుంది. సో దీనికి అమౌంట్ అనేది ఇండియా వాళ్ళు ఇస్తారు. సో ల్యాండ్ అనేది పాలస్తీనాలో ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇండియా అండ్ పాలస్తీనా సెట్టింగ్ అప్ ఏ పాలస్తీనా టెక్నో పార్క్ ఇన్ రామాలయ. సో నెక్స్ట్ ఇండియా బీట్స్ పాకిస్తాన్ టు విన్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ అనేది హాకీ టోర్నమెంట్ అనేది మలేషియాలో జరిగింది కదా. సో ఇది ఇండియా విన్ అయింది. సో ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే 3-2 ఇది కూడా 3-2 తో ఇండియా అనేది విన్ అయింది. సో జరిగింది ఎక్కడంటే మలేషియాలో జరిగింది. ఓకే, ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్ రిలేటెడ్ టు హాకీ అండ్ ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ మలేషియా అండ్ ఇండియా బీట్స్ పాకిస్తాన్ 3-2. నెక్స్ట్ లూయిస్ హ్యామిల్టన్ వింగ్స్ మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, లూయిస్ హ్యామిల్టన్ అని ఆయన మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది విన్నారు. ఓకే, సో మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ద సెకండ్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్. సో హిమాచల్ ప్రదేశ్ అనేది ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే ఫస్ట్ వచ్చి సిక్కిం అనమాట. సిక్కిం బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ప్లేస్ టు ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్. హిమాచల్ ప్రదేశ్ వచ్చి సెకండ్ స్టేట్. హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ఇండియా సెకండ్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్. నెక్స్ట్ 10th ఇండియో నేపాల్ జాయింట్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. సో నేవల్ ఎక్సర్సైజ్ అనేవి ఆర్మీ ఎక్సర్సైజ్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాగే ఇండియా నేపాల్ కి మధ్య జరిగింది సూర్యకిరణ్. మనం ఇందాక స్టార్టింగ్ లో చూసాం కదా మిత్రశక్తి. సో మిత్రశక్తి అనేది ఇండియా శ్రీలంకకి చెందింది. ఇండియా శ్రీలంక మిత్రశక్తి. అలాగే ఇండియా నేపాల్ కి మధ్య జరిగింది సూర్యకిరణ్. ఓకే, సూర్యకిరణ్ వచ్చి ఇండియా నేపాల్ మధ్య 10th జాయింట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అపాయింటెస్ క్రిస్టిలానా జార్జియా చీఫ్ ఎగ్జిక్యూటివ్. సో వరల్డ్ బ్యాంక్ అపాయింట్స్ క్రిస్టిలానా జార్జియా చీఫ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ మహారాష్ట్ర టాప్స్ నీతి ఆయోగ్ అగ్రి మార్కెటింగ్ ఇండెక్స్. సో అగ్రి మార్కెటింగ్ ఇండెక్స్ నీతి ఆయోగ్ ఉంది కదా, నేషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మహారాష్ట్ర టాప్స్ నీతి ఆయోగ్ అగ్రి మార్కెటింగ్ ఇండెక్స్. ఓకే, మహారాష్ట్ర అనేది టాప్ వచ్చిందన్నమాట. సో అగ్రి మార్కెటింగ్ ఇండెక్స్ లో. ఓకే, మహారాష్ట్ర టాప్స్ నీతి ఆయోగ్ అగ్రి మార్కెటింగ్ ఇండెక్స్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చి ఏపీ తెలంగాణ. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చి ఏపీ తెలంగాణ. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే న్యూజిలాండ్ అనేది టాప్ లో ఉంది. అలాగే ఇండియా ర్యాంక్ వచ్చి 130 అనేది ఉంది. సో ఇందాక చూసాం కదా ఇండియా ర్యాంక్ 130, అలాగే టాప్ వచ్చి న్యూజిలాండ్. అలాగే స్టేట్స్ లో చూసుకున్నట్లయితే ఏపీ అండ్ తెలంగాణ కలిసి కంబైన్డ్ గా టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఓకే, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ లిస్ట్ లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టాప్ పొజిషన్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఒడిశా గవర్నమెంట్ కమ్స్ అప్ విత్ ఎ న్యూ స్కీమ్ టు ప్రొవైడ్ లీగల్ అసిస్టెంట్ టు డిప్రూవ్డ్ సెషన్స్. ఓకే, ఒడిశా గవర్నమెంట్ అనేది న్యూ స్కీమ్ అనేది లాంచ్ చేసి, సో మాస్ స్కీమ్ అనేది ఒడిశా గవర్నమెంట్ కమ్స్ విత్ ఎ న్యూ స్కీమ్ టు ప్రొవైడ్ లీగల్ అసిస్టెంట్ టు డిప్రూవ్డ్ సెషన్స్. ఓకే, సో లీగల్ అసిస్టెంట్ సంబంధించిన స్కీమ్ అనేది ఒడిశా గవర్నమెంట్ లాంచ్ చేసింది. స్కీమ్ నేమ్ వచ్చి మాస్ స్కీమ్. ఓకే, ఎంఈఎస్ఎస్ మాస్ స్కీమ్. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఇంట్రడ్యూసెస్ టెంపరరీ బ్యాన్ ఆన్ క్యాచింగ్ హిల్సా ఫిష్. సో హిల్సా ఫిష్ అనేది క్యాచ్ చేయకుండా టెంపరీగా బ్యాన్ అనేది విధించారు అనమాట. సో ఏ కంట్రీ బ్యాన్ అనేది విధించింది హిల్సా ఫిష్ మీద? బంగ్లాదేశ్ కంట్రీ. ఓకే, సో బంగ్లాదేశ్ ఇంట్రడ్యూస్ టెంపరరీ బ్యాన్ ఆన్ క్యాచింగ్ హిల్సా ఫిష్. ఓకే, హిల్సా ఫిష్ బంగ్లాదేశ్. సో ఇఫ్ యూ వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తా ఉండండి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్ తో లాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీ యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తాయి. సో అక్టోబర్ లో మాక్సిమం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా 3 వీడియోస్ లో కవర్ చేశాను. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.